హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతులకు సంబంధించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఎట్టకేలకు శుభవార్తను ప్రకటిస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్‌ను ప్రకటించింది. మనకు ఇక ఎన్నో రోజులు లేవండి. చాలా అంటే చాలా తక్కువ రోజులున్నాయి. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ కానుకగా ఈ 3 పనులు చేసినటువంటి వారికి మాత్రమే రుణమాఫీని వర్తింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క రైతులకు సమైక్య సమావేశంలో భాగంగా మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతో జరిపినటువంటి ఈ సంప్రదింపులు భాగంగా రుణమాఫీకి సంబంధించి ఈ రూల్స్‌ని అయితే విడుదల చేశారు. సో ఎవరెవరికి ఈ డబ్బులనేది వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీకు రాకుండా ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకని అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ అయినా సరే కొన్ని కొత్త మార్గదర్శకాలను మార్పులు చేర్పులు చేసి అనర్హులను ఎత్తేసేదానికి ఎక్కువగా చూస్తుంటుంది. సో అనర్హుల లిస్టులో మీ పేరు కనుక వస్తే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా రాదు. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అనర్హులకు దాదాపు లాస్ట్ 23వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులైతే ఖాతాలోకి రాలేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితమైనటువంటి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రుణమాఫీని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ 3 కొత్త రూల్స్‌ను కూడా ప్రవేశపెట్టింది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మనకి ఎక్కువ టైం అనేది లేదు కాబట్టి వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా వెంటనే నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి గనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఏడాదిలో కరువు వచ్చినా, అది ఏ ఇబ్బందులు వచ్చినా, యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రతి 4 నెలలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని రైతులకు అమలు చేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం వీటితో పాటు ఈసారి మన యొక్క దేశవ్యాప్తంగా వర్షపాతం అనేది లోటు పడుతుందని, మరియు ఎల్ నినో అనే ప్రభావం పర్యావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఎక్కువగా వేడెక్కిపోయి అవి ఇంకిపోతాయని, సో వర్షాలు కూడా సరిగా పడవని, మరియు రైతులకు పంట దిగుబడి కూడా తగ్గిపోతుందని, పంట పరిస్థితులు కూడా వాళ్ళకి ఎక్కువగా డబ్బులు కూడా రావని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయం అంటే పెట్టుబడి సాయంగా ఇచ్చే పీఎం కిసాన్‌కి ఆధారంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్న ఆ రూల్స్‌కు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో, మరియు ముఖ్యంగా ఈ 3 పనులు కూడా చెప్తాను. సో ఎవరైతే చేసుకుంటారో వారికి ₹1,00,000 వరకు రుణమాఫీని అయితే చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్తనైతే అందివ్వబోతుంది. ఈ ₹1,00,000 రుణమాఫీ అనేది కేవలం మనకు ఒక విడతలో అయితే చేయరండి. 4 విడతల్లో అయితే చేస్తారు. ఈ 4 విడతల్లో మనకు ప్రతి విడతలో కూడా ₹25,000 చొప్పున 4 విడతల్లో కలిపి మనకు ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే చేస్తారు. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఉన్నటువంటి సిమిలర్ రూల్స్‌నే పెట్టింది. వాటికి అదనంగా 3 రూల్స్ అయితే పెట్టిందండి. ఎవరైతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అండ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలని డౌట్ కదా మీకు. సింపుల్ అండి. మీరు అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళిపోతే అక్కడ మీ పట్టాదారు పాస్‌బుక్, కొత్త పాస్‌బుక్ తీసుకెళ్ళండి. అక్కడ మీ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు అండ్ మీకు సంబంధించినటువంటి ఆ యొక్క ఓటీపీ అనేది మీరు చెప్పి ఈజీగా చేసుకోవచ్చు. ఇక రెండోదిగా చూస్తే మనకు వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో లింక్ అనమాట ఇది వెబ్ ల్యాండింగ్ అనేది. ఇది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక మూడో పాయింట్‌కొచ్చేసి ఎవరైతే రైతులు సకాలంలో రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తూ మొండు బాకీ పద్ధతిలో అంటే మొండు బకాయిల కింద ఎవరైతే లేకుండా రైతులు అర్హత సాధిస్తారో వారికి ఈ పథకాన్ని అమలు చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సో కాబట్టి ఈ 3 పనులు వెంటనే మీరు చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మనకు రేపు లేదా ఎల్లుండిలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. అంటే ఈ పథకానికి సంబంధించి అర్హులను ఎప్పటికప్పుడు తొలగించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కుటుంబంలో
5 ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటే అంటే కుటుంబంలో ఎంతమందికి ఉన్నా సరే రేషన్ కార్డ్‌ని ఆధారం చేసుకొని రేషన్ కార్డ్ నంబర్ ఎలా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వానికి? సింపుల్ అండి. మన ఆధార్ నంబర్ ఉంది కాబట్టి మన ఆధార్‌కి, రేషన్ కార్డ్‌కి కేవైసీ అయి ఉంటుంది. సో, సింపుల్‌గా మన ఆధార్ నంబర్‌తో మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్‌ని ఫైండ్ ఔట్ చేస్తుంది. రేషన్ కార్డ్‌లో ఎవరైనా రైతులకు భూమి ఉందా లేదా చూస్తుంది. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి రైతులకు భూమి కనుక ఉంటే ఈ రుణమాఫీ ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. మీరిద్దరికి గనక డాక్యుమెంట్స్ ఇచ్చి అప్లై చేస్తారంటే ఇద్దరికీ ఆగిపోతుంది. సో, ఆ పనైతే చేయొద్దు. కాబట్టి మీరు మన ఛానల్‌లో ఈ యొక్క టిప్స్ అనేటివి నేను మధ్యలో చెప్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. సో, ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉంటేనే మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రెగ్యులర్‌గా మీరు వాచ్ చేస్తూ మీరు ఈ యొక్క పథకానికి అర్హత అయితే సాధించవచ్చు. డబ్బులనేది విడుదల చేసినప్పుడు మీ ఖాతాల్లోకి వచ్చే విధంగా కూడా మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.